వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. పూలే గారి దంపతుల జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు కొనియాడారు. కుల నిర్మూలనకు, మహిళా విద్యకు వారి పోరాటం అత్యద్భుతమంటూ పేర్కొన్నారు. మంత్రులతో కలిసి పూలే గారి సినిమాను సీఎం రేవంత్ రెడ్డి గారు చూశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో సినిమాకెళ్లి నేతలంతా సినిమాను చూశారు. సామాజిక సంస్కర్తలపై వచ్చే సినిమాలు నేటి తరానికి ఎంతో ఆదర్శమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మేడారం మహాజాతర మహాఘట్టం జనవరి 29వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఆవిష్కృతం కానుంది. ఆ రోజు వనం నుంచి సమ్మక్క గద్దెపైకి రానున్నారు. అంతకుముందు 28వ తేదీన బుధవారం సాయంత్రం 4 గంటలకు సారలక్క గద్దెపైకి రానుంది. ఆ తర్వాత 29వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 31వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మొక్కులు చెల్లించే కార్యక్రమం జరగనుంది. ఈ నెల 19న సమ్మక్క సారలమ్మ ఆలయ పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అంగరంగ వైభవంగా ప్రారంభించనున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రైతు కరెంటు సమస్యలకు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తామంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. విద్యుత్ శాఖలో భారీ మార్పులు చేపడుతున్నట్లు కూడా తెలిపారు. రైతు సమస్యలను పరిష్కరించడానికి విద్యుత్ అంబులెన్స్ ను తీసుకొచ్చామంటూ వెల్లడించారు. కరెంటు సమస్యలుంటే వెంటనే 1912 నంబర్కు సమాచారం ఇస్తే పరిష్కరిస్తున్నట్లు వివరించారు. అలాగే వారానికి 3 రోజులు అధికారులు పొలాల్లో ప్రజాబాట పడుతున్నారని శాసన మండలిలోని ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. బీఆర్ఎస్ అతి తెలివితోనే రాష్ట్రానికి తీరని నష్టం అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. పోలవరం, నల్లమల సాగర్ ను అన్ని ఫోరంలలోనూ వ్యతిరేకిస్తున్నామంటూ పేర్కొన్నారు. ఏపీ నీటి అక్రమ మళ్లింపును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించామంటూ వెల్లడించారు. రిట్ పిటిషన్ కాదు, సూట్ పిటిషన్ కు రమ్మని కోర్టు సూచించింది. వచ్చే సోమవారం విచారణకు స్వయంగా నేనే వెళ్తానంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. అత్యుత్తమ వైద్య సేవల ద్వారా తెలంగాణలోని ప్రభుత్వ హాస్పిటల్స్ కు బ్రాండింగ్ తేవాలని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ గారు వెల్లడించారు. వెంటిలేటర్లు, ఎంఆర్ఐ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని, డయాలసిస్ కేంద్రాలు పెంచుతున్నామంటూ తెలిపారు. రోగులకు 90% సేవలు జిల్లాల్లోనే అందించాలని, మిగిలిన 10% హైదరాబాద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కు వచ్చేలా ఉస్మానియా, గాంధీ నిమ్స్ లను అభివృద్ధి చేస్తున్నామంటూ తెలిపారు.